హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఒక మంచి రెసిపీతో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రీసెంట్గా ఫోన్పే మనకి ప్రొవైడ్ చేస్తుంది కదా, పిన్ కోడ్ యాప్ అనేసి. సో అదే గ్రాసరీస్ కూడా డోర్ టు డోర్ డెలివరీ చేస్తుంది. దానిలో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఆర్డర్ పెట్టినప్పుడు ఈ సొరకాయ అనేది చాలా ఫ్రెష్గా సూపర్గా వచ్చింది. అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో అంత ఫ్రెష్గా ఉన్నప్పుడు ఏ పార్ట్ని కూడా నాకు వేస్ట్ చేయాలనిపించలేదు వెజిటబుల్స్లో. సో ఈ సొరకాయ వచ్చేసి దాని పీల్ కూడా చాలా అంటే క్లీన్గా నీట్గా లేతది పంపించారు. రీజనబుల్ ప్రైస్కి చాలా బాగుంది. సో పీల్తో మనం ఇప్పుడు సూపర్గా మంచి రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా సరే కాదనకుండా తినాల్సిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియం సైజ్ సొరకాయ పీల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక చిన్న ఉల్లిపాయ, టొమాటో అండ్ 3 to 4 పచ్చిమిరపకాయలు. ఇంకా మనం చట్నీస్లో దొండకాయ, వంకాయ యూజ్ చేస్తాం కదా. సో 2 వంకాయలు 2 దొండకాయలు తీసుకున్నాను నేను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో చక్కగా మనం ఆయిల్ పోసుకోవాలి. చాలామందికి నల్లగా వంటలో ఆయిల్ ఎక్కువ వేసే అలవాటు ఉంటుంది. సో దాన్ని మనం మానుకోలేనప్పుడు ఆయిల్కి యూజ్ చేసే గరిటె చిన్న సైజ్గా పెట్టుకుంటే మనం ఎక్కువ టైమ్స్ వేసినా సరే ఆయిల్ అనేది సరిపడినంతే ఉంటుంది. అండ్ చాలా వరకు వంటలని లో ఫ్లేమ్లో పెట్టి చేయడం వల్ల మనకి టేస్టీగా వస్తాయి అండ్ మాడిపోకుండా ఉంటాయి. సో నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అని ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తున్నాను. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి వేగితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ దొండకాయ ముక్కలు వేసేసాను. ఆ తర్వాత మనం తీసుకున్న పీల్ ఉంది కదా, సొరకాయ పీల్, అవి కూడా వేసేసేయాలి. లాస్ట్లో టొమాటోస్ వేసుకోవాలి. ఎందుకంటే టొమాటో ఒకవేళ పుల్లగా ఉంటే మనం ఏమైనా సరే వంటలు చేస్తున్నప్పుడు టొమాటో ఫస్ట్ వేస్తే ఆ పులుపుకి ఉడకవు. సో లాస్ట్లో వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ వంకాయలు కూడా యూజ్ చేస్తున్నాము. అయితే ఇవి ఉప్పు లేకపోతే కంటకపోతే కాబట్టి పైన వేసుకున్నాను. వాటిపైన సాల్ట్ వేసుకోవడం ఈజీగా ఉంటుందని చెప్పేసి అన్నీ వేసేసిన తర్వాత యాజ్ యూజువల్ లిడ్ అయితే పెట్టేసుకోవాలి. వాటర్ వేపర్ ఇలా ఉంటేనే మనకి బాగా ఉడుకుతాయి అనమాట. అండ్ టేస్ట్, హెల్త్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా మధ్య మధ్యలో టాస్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కింద ఉన్నవి తొందరగా కుక్ అయిపోతాయి, పైన అలా ఉండిపోతాయి కాబట్టి తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లి రెబ్బ వేసి వెనటిగా ఇంగువ, కొంచెం చింతపండు, ఒకవేళ టొమాటోస్ పుల్లగా లేకపోతే కనుక టొమాటోస్ పులుపు ఉంటే చింతపండు అక్కర్లేదు. అవి ఒకసారి 2 టైమ్స్ గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా చక్కగా వస్తాయి. ఇలా చేస్తే బాగా బ్లెండ్ అవుతాయి చట్నీలో. నెక్స్ట్ ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయినాయో లేదో చూసుకుంటూ ఉండండి. ఇవి కలర్ చూస్తే అర్థమైపోతుంది కుక్ అయిపోయినాయి అని చెప్పేసి. అంటే ఫోన్లో లైటింగ్ వల్ల మీకు అనిపిస్తుంది, కానీ బయట అయితే వాటి షేప్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. ఇది కట్ చేసి చూపిస్తున్నాను కదా, కుక్ అయిపోయాయి. సో ఇంకొక 2 minutes ఉంచుతాను, ఇంకా బాగా మగ్గుతాయి అనమాట. అప్పుడు మనం మిక్సీలో వేసినా సరే ఈజీగా గ్రైండ్ అయిపోతాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి రెసిపీ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, మనం పొద్దున్నే క్యారేజ్ పెట్టేటప్పుడు ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి కానీ హడావిడిగా వేడివేడిగా చట్నీస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా తీసుకెళ్ళి ప్యాన్లో నుంచి మిక్సీ జార్లో వేయకండి. మిక్సీ జార్ పాడైపోతుంది వేడివేడి ఐటమ్స్ వేస్తే. సో అప్పుడు ఇన్స్టాంట్గా కూల్ అవ్వాలంటే ఇట్లా ప్లేట్లో వాటర్ పోసి, కూల్ వాటర్ అయితే మరీ మంచిది, ఐస్ క్యూబ్స్ వేసేసి ఇలా అటు ఇటు టాస్ చేస్తే తొందరగా చల్లారిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. వర్కింగ్ ఉమెన్కి లేదంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. లేదంటే ఈ వేడికి ప్లాస్టిక్ అనేది కరిగిపోయి వాషర్ తొందరగా పోతుంది. సో మిక్సీ జార్ పాడైపోతుంది. నీట్గా చల్లారిపోయిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మిక్సీ జార్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేస్తుంది ఇంగువ. ఇందాక నేను సాల్ట్ వేసాను, అది మిసెస్ పల్ అయింది. సో దాని ఇంగువ అని చెప్పాను కదా, అది సాల్ట్ అనమాట. నెక్స్ట్ ఇవన్నిటిని కూడా మనం ఒకసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది, మరీ పేస్ట్లో ఏం అక్కర్లేదండి. నెక్స్ట్ దీనికి సూపర్ టేస్ట్ రావాలి అంటే తాలింపు సెక్షన్కి వెళ్ళిపోవాలి. తాలింపు ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది కదా. సో నేనైతే వెల్లుల్లి రెబ్బలు వేసేటప్పుడు కొంచెం చితివి వేస్తాను, మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం మినపప్పు అండ్ కొంచెం శనగపప్పు. నెక్స్ట్ ఇంకా ఆవాలు, జీలకర్ర కామన్గా ఎవరైనా సరే వేస్తారు కదా. అండ్ సూపర్ టేస్ట్గా రావాలంటే లాస్ట్లో కరివేపాకుతో టచ్ ఇవ్వాల్సిందే. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీని దీనిలో మిక్స్ చేసుకోవాలి. ఇంకా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఎండి మిరపకాయలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదంతా కూడా తాలింపు వేసేసి నేను తక్కువ ఆయిల్లో వేసాను, అందుకని మీకు ఆయిల్ ఎక్కడ కూడా పైకి తేలట్లేదు. దీన్ని ప్రిపేర్ చేస్తే తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇట్లా 1 dayకి సర్వ్ చేసుకోవచ్చు. లేదా ఎక్కువ క్వాంటిటీ పీల్ ఉంటే మనం చట్నీ ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 1 to 3 days ఉంటుంది. ఐడియా నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.